మత్స్యావతార అలంకారము. ఎప్పుడో ఆనాడు ఎప్పుడో ఆది కృతయుగంలో అవతరించినటువంటి అవతారం. అప్పుడు మనం ఎవరం లేము, కానీ ఆనాటి వైదుష్యాన్ని ఈనాడు మన దేవస్థానం వారి యొక్క కళా కౌశల దృక్పథంతో అర్చామూర్తి అయినటువంటి స్వామిని మత్స్యావతారంలో సేవిస్తూ తరిస్తూ ఉన్నాం. ఎంత భాగ్య విశేషమండి. స్వర్ణ గోపుర విమాన ఛాయలో మనందరం కూడా స్వామి వైభవాలను జరిపించుకుంటూ ఉన్నాం. ఇది మన పూర్వజన్మ భాగ్య విశేషం. నిత్య సూర్యవర్గం అంతా కూడా నిన్న దేవతాహ్వానంలో మేము మాత్రం ఎందుకు రాకూడదు అని చెప్పి స్వర్గలోకం అంతా కూడా ఖాళీ చేసేసి దివ్య నుండి భూమికి వేయించేసినారు. పుటాంజలి పుటాసర్వే నమస్కరిస్తూ స్వామివారి యొక్క దివ్య వైభవాలను సేవిస్తూ ఉన్నారు. ఆ వైకుంఠ లోకంలో ఈ నిత్య సూర్యవర్గంలో కొంతమందికి మాత్రమే స్వామి సన్నిధానానికి అవకాశం ఉంటే అందరికీ లేనటువంటి మహద్భాగ్యం దేవుడు అందరివాడు అనేటువంటి సూక్తి సుధను మనకి స్వామివారు ఇక్కడ నిరూపిస్తూ గోవిందుడు అందరివాడు అని భక్త వరదుడిగా మనకి దర్శనమిస్తున్నాడు స్వామి. ఎందుకోసం అవతారం దాల్చాడు అనగా మానవుడికి మస్తిష్కంలో జ్ఞానము ప్రదానం చేయడానికి ఈ అవతారాన్ని స్వామి ధరించి ఉన్నాడు. అవతరించడం వేరు, ధరించడం వేరు. ధరించినాడు ఎందుకోసం? సహజంగా బ్రహ్మచారిగా ఉన్నప్పుడు సుఖం లేదు అని చెప్పి ఆలోచించుకున్నాడు స్వామి. శ్రీవైకుంఠంలో యోగ తపస్సు చేశాడు. అన్ని ఆశ్రమాల కల్లా కూడా గృహస్థాశ్రమమే శ్రేయోదాయకమని భావించాడు. సంకల్పం చేసుకున్నాడు. సంకల్పానికి వికల్పం లేకుండా జ్ఞాననేత్రంతో ఆలోచించాడు. అత్తారింటికి దారి ఇది అని. ఎక్కడ దొరకాలి అత్తారిల్లు? రమ్మంటే వస్తుందా, రావద్దంటే ఊరుకుంటుందా? 8 దిక్కులా చూశాడు. ఎక్కడా కూడా రూపం, యవ్వనం, కులం, గుణం, శీలం, సౌందర్యం, విద్య, వినయం అనేటువంటి శుభ లక్షణాలు కలిగినటువంటి వధువు కనపడలేదు. చూద్దాం, ప్రయత్నం చేద్దామని ఒకసారి ఓరగంటగా పాల సముద్రాన్ని చూశాడు. ఇంకేముంది అక్కడ? పాల జలనిధిలో పసలైన మీగడ మాదిరిగా అమ్మవారు దర్శనమిచ్చింది. చూద్దాం, 7 తరాలు అటేడు తరాలు తరించాలి అంటే ఏదో వివాహం చేసుకునేటప్పుడు తొందరపడకూడదు అని ఆలోచించి ఒక్కసారి నిర్ణయించుకుందాం, అన్వేషణ చేద్దాం అని చెప్పి స్వామి అన్వేషణ సాగించడానికి అంతర్రూపమే మత్స్యావతారం. అనగా కేవలము వివాహమేని కాదు, జగత్ కళ్యాణానికి అది హేతువు. మానవ జీవాత్మ పరమాత్మ కళ్యాణానికి అది శుభ పరంపర నాంది ప్రస్థాపన. ఈ ప్రస్థాపనలో స్వామివారు అగాధమైనటువంటి జలనిధిలో అమ్మవారు ఉన్నారు కాబట్టి ఒక్కసారి ఆ అగాధమైన జలనిధిలోకి ప్రవేశించాలి అంటే, ఎవరి రాజ్యంలోకైనా ఎవరైనా ప్రవేశించాలంటే ఆ ప్రభువుల వారి యొక్క ఆజ్ఞ కావాలి. కాబట్టి సముద్రుని ఆజ్ఞ తీసుకోవాలంటే రాణిస్తాడో రానివ్వడు. అందుకని చెప్పి స్వభావోక్తి అలంకారంగా స్వామి మత్స్యావతార నీళ్ళల్లోకి వెళ్ళాలంటే చేప మాదిరిగా వెళ్ళాలి. దానికి ఒక రూపక న్యాయాన్ని కల్పించాడు స్వామి. అనంతమైనటువంటిది వేదం. అపురుషయేపి వాక్ప్రపంచై అధ్యాపితే భూతి మదృష్టపారాం సువర్ణహం ముగ్ధతిత్వేవ కారుణ్యతో నాథ కటాక్షణీయ. ఆ స్వామివారి కృపా కరుణా కటాక్షంతో మనందరం తరించాలి, విజ్ఞానవంతులం కావాలి అనుకొనటానికి ఒక రూపక న్యాయాన్ని కల్పించాడు. ఆది కృతయంలో శోభకాసుడు అనేటువంటి రాక్షసుడు బ్రహ్మదేవుడి గురించి తపస్సు చేశాడు. తపస్సు చేస్తే ఆ తపస్సు ఫలించింది. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షం కాగానే ఏమి కోరుకున్నాడు? స్వామి, అనంతమైనటువంటి వేదములను నేను అధ్యయనం చేయాలి అన్నాడు. అధ్యయనం చేయాలి అంటే మంచివాడు చదువుకుంటే సమాజానికి మంచి ఫలితాలు కలుగుతాయి.
చంపేవాడికి కత్తిస్తే అందరిని చంపుతూనే ఉంటాడు. మంచివాడికి పుస్తకం ఇస్తే మంచిగా చదువుకొని చక్కగా మన సభ్యతలను సంస్కారాలని కాపాడుతూ ఉంటాడు. కాబట్టి మంచి పుస్తకం ఎప్పుడూ కూడా అన్యాక్రాండం కాకూడదు. అందుకోసమనే చాలామంది వేద పురుషులు